అరకిల్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేటివి ఉంటాయండి. ఇవి మీ స్టేట్మెంట్స్ రాసేటప్పుడు కానీ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ ప్లస్ డేటాబేస్ మ్యానిపులేషన్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఇవి. ఈ ఆపరేటర్స్ ఆల్మోస్ట్ అన్ని డేటాబేసెస్లో కూడా ఉంటాయి. నాట్ ఓన్లీ ఇన్ అరకిల్, మీకు సీక్వెల్ సర్వర్లో కావచ్చు, అవును. అన్నిటిలో ప్రతి దాంట్లో కంపల్సరీగా ఇవి ఉండాల్సిందే. కాస్త నేమ్ అటు ఇటు తేడాగా ఉండొచ్చు కానీ అన్నిటిలో కంపల్సరీగా ఉంటాయి ఇవి. సో లైక్ ఓకే. అర్థమెటిక్, అసైన్మెంట్, రిలేషనల్, లాజికల్, స్పెషల్, సెట్ ఆపరేటర్స్ ఇట్లా కేటగరైజ్ చేయడం జరిగింది. అర్థమెటిక్ ఆపరేటర్స్ యు నో ఆల్రెడీ, ఇవి ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఈ డివిజన్ ఇవి ఉంటాయి. మరి ఇక్కడ మీరు చూసినట్లయితే మామూలుగా ఒక టేబుల్లో నుంచి కాకుండా ఏదైనా జనరల్గా యూజ్ చేయాలంటే మనం డ్యూయల్ అని వాడతాం, డమ్మీ టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ 100 ప్లస్ 200 ఫ్రమ్ డ్యూయల్ అని వాడతాం. సో 300 అనేది రిజల్ట్ రావడం జరిగింది. ఇట్లానే మైనస్, ప్లస్, డివిజన్ ఇవన్నీ కూడా ఇట్లానే ఆపరేట్ చేసుకోవచ్చు మనం. మైనస్ 200 మైనస్ 100 ఇట్లా ఇంటూ ఇట్లా, అంటే జనరల్గా ప్రాక్టీస్ చేయడానికి ఇట్లా వాడతాం. డివిజన్ ఇట్లా వాడతాం, బై 2 ఇట్లా రావడం జరిగింది. ఇలా కాకుండా టేబుల్లో నుంచి కావాలి అంటే మనకి టేబుల్స్ ఏమున్నాయో ఒకసారి చెక్ చేసినట్లయితే ఎంప్లాయీ టేబుల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ఐ వాంట్ సాలరీ ప్లస్ కమిషన్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. ఓకే. సో ఇప్పుడు మనకి అందరి కమిషన్స్, శాలరీస్ యాడ్ అయ్యి ఇక్కడ రావడం జరుగుతుంది. కొంతమందికి కమిషన్ లేవు, అక్కడ చూడండి బ్లాంక్ వచ్చేస్తుంది. ఎందుకంటే కమిషన్ నల్గా ఉన్నప్పుడు నల్ అని హుహు. కమిషన్ యాడ్ చేసినప్పుడు నల్లే వస్తుంది. ఇక్కడ చూడండి ఇవన్నీ బ్లాంక్ రికార్డ్స్. బట్ శాలరీ ఉంది అక్కడ, ఓకే. కమిషన్ నల్గా ఉంది. శాలరీ ప్లస్ నల్ అని ఇస్తే నల్లే వస్తుంది. కాబట్టి ఎక్కడైతే కమిషన్ ఉందో వాళ్ళకి మాత్రమే ఇట్లా రావడం. ఇట్లా మనం ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ని బేసిక్గా వాడుకోవచ్చు. ఇవి జనరల్గా పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్ తర్వాత వస్తుంది మనకి. ఆ పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్లో ఈ ఆపరేటర్స్ అన్నీ కూడా ఈ ప్లస్ మైనస్ ఇవన్నీ రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. ఓకే. అండ్ ఇవి ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్లో కూడా, అంటే నెక్స్ట్ సబ్ క్వరీస్ అవన్నీ వస్తాయి. సబ్ క్వరీస్లో కూడా వీటిని ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటాం. అండ్ రిలేషనల్ ఆపరేటర్స్, ఈ రిలేషనల్ లేదంటే కంపారిజన్ ఆపరేటర్స్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టుని మనం ఇట్లా నెగేషన్, ఈక్వల్ టు లేదంటే లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఎలా అయినా వాడచ్చు. గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇలా ఇవన్నీ కూడా రిలేషనల్ ఆపరేటర్స్. అంటే మనకి డేటా యొక్క రిలేషన్ని ఇక్కడ కంపేర్ చేసి మనకి చూపిస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ we have the data like this, select star from employee, సో టోటల్ డేటా అనేది మనకి వచ్చింది. లేదంటే ఎంప్లాయీ టేబుల్ని ఇక్కడ ఓపెన్ చేసుకోండి, డబుల్ క్లిక్ చేసి ఎంప్లాయీ టేబుల్లో ఉండే డేటాని ఇక్కడ మీరు డేటా మీద క్లిక్ చేస్తే డేటా అనేది కనిపిస్తుంది. సో ఇన్ దిస్ ఇఫ్ యూ వాంట్ టు అప్లై ఎనీ రిలేషనల్ ఆపరేటర్, సో we need to use where condition, where suppose job equal to clerk equal to అనేది ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్. ఇక్కడ క్లర్క్ అనేది క్యాప్స్లో ఉంది కాబట్టి క్యాప్స్లోనే వాడాలి. స్మాల్ లెటర్లో ఇస్తే అరకిల్ యాక్సెప్ట్ చేయదు జనరల్గా. ఇక్కడ క్యాప్స్లో ఉంది. ఈ స్టేట్మెంట్ ఎలా అయినా టైప్ చేయండి, మీకు పర్లేదు. డేటా మాత్రం కంపల్సరీగా కేస్ సెన్సిటివ్నెస్ కలిగి ఉంటుంది కాబట్టి మీరు అది ఫాలో కావాలి. ఓన్లీ క్లర్క్స్ కావాలి అన్నప్పుడు ఇట్లా ఈక్వల్ టు ఇస్తాం. అట్లా నేను నాట్ ఈక్వల్ టు,
నాట్ ఈక్వల్ టుని ఇలా ఇవ్వచ్చు. క్లర్క్స్ కాదు, మిగతా వాళ్ళు రావాలి, మిగతా వాళ్ళే వచ్చారు. అండ్ నాట్ ఈక్వల్ టుని ఇలా కూడా ఇవ్వచ్చు. ఎక్స్క్లమేటరీ ఈక్వల్ టు ఇలా కూడా నాట్ ఈక్వల్ టుని ఇవ్వచ్చు మీరు. సో దిస్ ఆల్సో సేమ్ ఓన్లీ. అండ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇవన్నీ కూడా మామూలుగా సాలరీస్ ఇట్లాంటి వాటిలో సాలరీ గ్రేటర్ దెన్ 2000 అండ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు చూడండి 2000 కంటే ఎక్కువ వచ్చాయి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఈక్వల్గా ఉన్న డేటా కూడా వస్తుంది. లేదంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇవన్నీ జనరల్ అర్థమెటిక్ మ్యాథమెటికల్ ఆపరేటర్స్ కాబట్టి యు నో ఆల్రెడీ. సో నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. అండ్ ఆర్ నాట్ ఈ మూడు కూడా లాజికల్ ఆపరేటర్స్. ఈ లాజికల్ ఆపరేటర్స్ మనకి అండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేర్ సాలరీ గ్రేటర్ దెన్ 2000 అండ్ అంటే 2 కండిషన్స్ కూడా ట్రూ కావాలి. అండ్ లైక్ ఐఎమ్ గివింగ్ జాబ్ ఈక్వల్ టు లైక్ ఐఎమ్ గివింగ్ జాబ్ నాట్ ఈక్వల్ టు మేనేజర్ అంటారు. అంటే మనం క్వరీ ఇస్తున్నప్పుడు మనకి డేటా ఎలా ఉందనేది కంపేర్ చేసుకొని ఇవ్వాలి. ఎక్కువ డేటా ఉన్నప్పుడు మనకి ఓకే రిజల్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ తక్కువే ఉన్నది కాబట్టి సాలరీ గ్రేటర్ దెన్ 2000 అయి ఉండాలి, బట్ జాబ్ నాట్ ఈక్వల్ టు మేనేజర్. ఈ 2 క్రైటీరియాలు కూడా మనకి సాటిస్ఫై కావాలి. ఇది ట్రూ కావాలి, ఇది ట్రూ కావాలి. సో ఇన్ దట్ కేస్ సి అనలిస్ట్ 2 అనలిస్టులు ఉన్నారు. అఫ్ కోర్స్ మేనేజర్లకి శాలరీ ఉంది 2000 కంటే ఎక్కువ, కానీ నాట్ ఈక్వల్ టు అన్నాం. సపోజ్ ఈక్వల్ టు అని ఇచ్చామనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఓన్లీ మేనేజర్సే వస్తారు, మిగతా వాళ్ళు రారు. ఓకే, ఇట్లా అనమాట. 2 కండిషన్స్ సాటిస్ఫై కావాలంటే అండ్ అనేది యూజ్ చేస్తాం. అలా కాకుండా జాబ్ నాట్ ఈక్వల్ టు మేనేజర్ ఇక్కడ ఆర్ అనేది యూజ్ చేస్తానండి. ఆర్ అనే ఆపరేటర్ ఇక్కడ యూజ్ చేస్తాను. సో ఆర్ ఆపరేటర్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఐదర్ దిస్ కండిషన్ ఆర్ దిస్ కండిషన్ ఏదో ఒకటి సాటిస్ఫై అయితే చాలు. వేర్ సాలరీ గ్రేటర్ దెన్ 2000 అంటే సాలరీ 2000 అయినా పర్లేదు, జాబ్ మేనేజర్ కాకుండా ఉన్నా పర్లేదు. సో సి ఇప్పుడు మేనేజర్లు కూడా వస్తారు. 14 rows సెలెక్టెడ్, అందరూ కూడా వచ్చేసారు. ఈవెన్ క్లర్క్ కూడా వచ్చాడు. క్లర్క్కి శాలరీ ఏంటి 800 ఉంది, బట్ హీఈస్ నాట్ ద మేనేజర్. అర్థమైందా? మేనేజర్ కాదు వాడు, కాబట్టి వాడు వచ్చేసాడు. ఈ కండిషన్ సాటిస్ఫై అయినా ఈ కండిషన్ సాటిస్ఫై అయినా ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయితే చాలు. అట్లా అన్నమాట. ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయితే సరిపోతుంది అన్నట్టు ఆర్ అనేది వాడతాం సిచ్యువేషన్లో. సో మనకి 14 రికార్డ్స్ మనకి వచ్చేసాయి. బట్ ఇన్ దిస్ క్రైటీరియా సపోజ్ జాబ్ ఈక్వల్ టు మేనేజర్ అంటారు, ఆర్ జాబ్ ఈక్వల్ టు మేనేజర్, సాలరీ గ్రేటర్ దెన్ 2000 ఆర్ జాబ్ ఈక్వల్ టు మేనేజర్. ఇప్పుడు చూద్దాం ఎన్ని వచ్చాయి. 6 rows వచ్చాయి. అంటే 2000 కంటే ఎక్కువ ఉండాలి, లేకపోతే మేనేజర్ అయి ఉండాలి. సో వీళ్ళు ఇక్కడ చూడండి 2000 కంటే మేనేజర్లు వచ్చేసారు ఎటు, ఎందుకంటే మేనేజర్ అని ఇచ్చాం కాబట్టి. మిగతా వాళ్ళు వచ్చారు. మిగతా వాళ్ళు దేనికి వచ్చారు? వాళ్ళ శాలరీ 2000 కంటే ఎక్కువ ఉంది. ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. క్లర్క్లు మిగతా వాళ్ళు రాలేదు, ఎందుకంటే ఈ కండిషన్ కానీ వాళ్ళకి సాటిస్ఫై కాలేదు. అలా అన్నమాట. అండ్ ఇక్కడ మనకి నాట్ అనే ఇంకొక ఆపరేటర్ ఉంది. దట్ ఈస్ ద రివర్స్. అంటే మనం
ఆర్ నాట్ జాబ్ ఈక్వల్ టు మేనేజర్. ఇప్పుడు చూడండి మొత్తం వచ్చేసారు. అంటే దాని అర్థం ఏంటి? జాబ్ నాట్ ఈక్వల్ టు మేనేజర్ అని అర్థం. ఎలా ఇచ్చినా ఈ నాట్ తీసేసినా ఒకటే. అంటే దీనికి రివర్స్ పెడుతున్నాం మనం. ఎక్కడైతే రివర్స్ కావాలో అక్కడ నాట్ అనేది మనం ప్లేస్ చేయొచ్చు. నాట్ ఓన్లీ ఇన్ దిస్ క్రైటీరియా, నెక్స్ట్ కమింగ్ ఆపరేటర్స్లో కూడా నాట్ అని పెడితే రివర్స్ మీనింగ్ వచ్చేస్తుంది. దేని ముందర నాట్ పెడతామో, నాట్ శాలరీ గ్రేటర్ దాన్ 2000 అంటాను. ఇప్పుడు చూడండి, వేర్ salary greater than 2000 or job not or salary not greater than 2000 or job equal to manager. సో 2000 కంటే తక్కువ ఉన్నవాళ్ళు లేదంటే వాళ్ళు మేనేజర్లు అయి ఉండాలి. మేనేజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2000 కంటే ఎక్కువ ఉన్నా పర్లేదు, వాళ్ళు వచ్చారు చూడండి. మిగతా వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళందరికీ శాలరీ ఏమైంది? 2000 కంటే తక్కువ ఉంది. బట్ స్టిల్ అదే కండిషన్ ఏంటంటే జాబ్ టైటిల్ మేనేజర్ ఉన్న వాళ్ళు కూడా వస్తారు. మేనేజర్లకి శాలరీ ఎక్కువ. సో శాలరీ ఎక్కువ మేనేజరే కాదు, అందులో క్లర్క్ ఉంటారు, అందరూ వస్తారు. నాట్ శాలరీ గ్రేటర్ దాన్ అంటే శాలరీ 2000 కంటే తక్కువ ఉన్న వాళ్ళు వస్తారు, లేదంటే మేనేజర్లు వస్తారు, అలా అన్నమాట మేనేజర్. సో ఇలా మనం డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో ఈ లాజికల్ ఆపరేటర్స్ ని మనం వాడచ్చు. సార్ ఎస్ చెప్పండి. ఇప్పుడు నాట్ వాడామంటే మేనేజర్ రారు కదా సార్, మేనేజర్ కాకుండా వేరే వేరే వాళ్ళు వస్తారు. దీనికి వాడాను, దీనికి ఇది వేరే కండిషన్, ఇది వేరే కండిషన్. నాట్ శాలరీ గ్రేటర్ దెన్ 2000 శాలరీ వరకే వాడాను. శాలరీ 2000 కంటే తక్కువ ఉన్న వాళ్ళు లేదంటే మేనేజర్లు అని అర్థం. సో వాళ్ళు లేదంటే వీళ్ళు. ఓకే ఓకే, మ్యూట్లో పెట్టండి, మళ్ళీ అవసరమైనప్పుడు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ ఆపరేటర్ అనేది ఉంది. ఇన్ ఆపరేటర్ ఈజ్ టు సెలెక్ట్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ వాల్యూస్. లిస్ట్ ఆఫ్ వాల్యూస్లో నుంచి మీరు సెలెక్ట్ చేసుకునే దానికి మ్యూట్లో పెట్టండి, ఆడియో మ్యూట్లో పెట్టండి, అవసరమైనప్పుడు ఆన్ చేసుకోండి. సెలెక్ట్ star from employee where జాబ్ ఇన్ అని నేను లిస్ట్ ఇస్తాను ఇక్కడ. సో లైక్ ఐ విల్ గివ్ క్లర్క్ కామా మేనేజర్ ఇట్లా ఇస్తాను. ఇన్ అనేది ఏం చేస్తుందంటే ఈ లిస్ట్ లోపల ఏ వాల్యూస్ ఇచ్చామో వాటిల్ని కంపేర్ చేస్తూ ఇక్కడ అందిస్తుంది. సో వేర్ జాబ్ ఇన్ క్లర్క్ అండ్ క్లర్క్ కామా మేనేజర్ కామా ఇంకేదైనా మీరు ఇచ్చుకోవచ్చు, వాళ్ళు మాత్రమే వస్తారు. చూడండి ఇక్కడ క్లర్క్స్ మేనేజర్స్ వచ్చారు. వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళు రావాలంటే ఏం చేయాలి? దీని ముందర ఏం పెట్టాలి? నాట్ ఇన్ అంటే క్లర్క్స్ మేనేజర్స్ కాని వాళ్ళు మిగతా వాళ్ళు వస్తారు. చూడండి, ఇంతకు ముందరేమో క్లర్క్స్ మేనేజర్స్ మాత్రమే వచ్చారు ఇన్ అంటే. నాట్ ఇన్ అంటే వీళ్ళిద్దరు కాకుండా మిగతా వాళ్ళు వచ్చారు, సేల్స్ మ్యాన్, అనలిస్ట్, ప్రెసిడెంట్, లైక్ క్లర్క్ ఇట్లాంటి వాళ్ళు. సారీ క్లర్క్ ఎటు రాడు కదా, క్లర్క్ మేనేజర్ కాని వాళ్ళు, ఇలా అన్నమాట. నాట్ ఇన్ అట్లనే మీరు ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ. లైక్ వాల్యూస్ దేనికి ఏ లిస్ట్ కావాలో దీన్నే మనం ఎలా చెప్పొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ ఇన్ క్లర్క్ అండ్ క్లర్క్ మేనేజర్లు కావాలన్నాం. దీన్నే మనం ఎలా రాయొచ్చు? వేరే విధంగా ఇన్ ఆపరేటర్ వాడుకుంటా వేర్
జాబ్ ఈక్వల్ టు క్లర్క్, సారీ స్మాల్ లెటర్లో ఇచ్చాను క్యాప్స్లో, ఆర్ జాబ్ ఈక్వల్ టు మేనేజర్, ఆర్ ఇట్లా మనం ఇచ్చుకుంటూ పోవాలి. దాని బదులు ఇన్ ఆపరేటర్ అనేది సింప్లిఫై చేస్తుంది అనమాట. లిస్ట్ ఆఫ్ వాల్యూస్ మనం ఏది ఇచ్చాం ఇప్పుడు చూడండి, ఓన్లీ క్లర్క్స్ మేనేజర్సే వస్తారు. ఇన్ వాడినప్పుడు ఎట్లా వచ్చిందో అట్లానే వచ్చింది. బట్ ఇట్లా లెంతీగా రాయకుండా ఇన్ ఆపరేటర్లో ఇన్లో మనం ఏ వాల్యూస్ అయితే పెట్టామో వాటిల్ని తీసుకొని మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలా కూడా రాయొచ్చు. ఇలా లెంతీగా రాయకుండా ఇన్ అనేది సింప్లిఫై చేస్తుంది. అది నెక్స్ట్ బిట్వీన్ ఆపరేటర్, బిట్వీన్ టూ రేంజెస్ వేర్ సపోజ్ సాలరీ బిట్వీన్ 1000 and 2000, 1000కి 2000కి మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి అనుకుంటే మనం ఇలా తీసుకోవచ్చు. బిట్వీన్ టూ రేంజెస్, ఇది స్టార్టింగ్ రేంజ్, ఇది ఎండింగ్ రేంజ్. మీరు చూడొచ్చు ఈ శాలరీస్ ఆ రేంజ్లోనే ఉన్నాయి. ఈ రేంజ్ కాకుండా మిగతా వాళ్ళు రావాలంటే ఏం పెట్టాలి మనం ఇక్కడ? నాట్ బిట్వీన్, ఈ మధ్యలో లేని వాళ్ళు, మిగతా వాళ్ళందరూ వచ్చేస్తారు, ఈ రేంజ్లో కాని వాళ్ళు. ఇలాగనమాట బిట్వీన్ అనేది అలా వాడతాం, బిట్వీన్ టూ రేంజెస్. నెక్స్ట్ ఇక్కడ ఎనీ సమ్ అనేటివి ఉన్నాయి. ఈ ఎనీ సమ్ అనే ఆపరేటర్స్కి డైరెక్ట్గా కాకుండా అదర్ ఆపరేటర్స్ కూడా, అదర్ కంపారిజన్ ఆపరేటర్స్ కూడా మనం వాడాల్సి వస్తుంది. ఎనీ, సమ్, ఆల్ ఈ మూడు కూడా స్పెషల్ ఆపరేటర్స్. ఇక్కడ చూడండి, వేర్ సాలరీ గ్రేటర్ దెన్ ఎనీ 1000, 2000 అని ఇస్తారండి. దాని అర్థం ఏంటి? వేర్ సాలరీ గ్రేటర్ దెన్ ఎనీ అంటే ఇక్కడ లిస్ట్లో ఎన్ని ఇచ్చినా సరే, ఎన్ని వాల్యూస్ కామా ఇచ్చుకుంటూ వెళ్ళండి. మరి సాలరీ గ్రేటర్ దెన్ 1000, 2000 ఏ ఒక్కదానికంటే పెద్దదైనా సరే ఇక్కడ లిస్ట్లో ఇచ్చిన దానికంటే వాళ్ళు వస్తాయి. అంటే ఇక్కడ గ్రేటర్ దెన్ 1000 అంటే అల్టిమేట్గా దీనికి కూడా వర్తిస్తుంది కదా, ఒకదానికి సెట్ చేసినప్పుడు. బట్ ఇక్కడ వచ్చేసి గ్రేటర్ దెన్ 1000 ఆర్ 2000 అంటే 2000 కంటే ఎక్కువ ఉంటే అంటే దాని అర్థం ఏంటి? 1000 కంటే కూడా ఎక్కువ ఉందని అర్థం. బట్ మనం ఇక్కడ ఆ సిచ్యువేషన్ అలా తీసుకోకూడదు. ఇప్పుడు చూడండి, 1000 కంటే ఎక్కువ ఉన్నవి ఇవి అండ్ 2000 కంటే ఎక్కువ ఉన్నవి ఇవి. ఏదైనా సరే లిస్ట్లో ఇచ్చిన వాల్యూస్ మనం ఏదైతే ఉన్నాయో వాటికంటే ఎక్కువ ఏదైతే ఉందో వాల్యూస్ అవంతా వస్తాయి. కానీ సిచ్యువేషన్లో యాక్చువల్గా అయితే ఇలా మనకి వాల్యూస్ తెలియవండి. సో లైక్ ఇలా వాడతాం సాలరీ. ఇంకొక సెలెక్ట్ స్టేట్మెంట్ ఇట్లా రాస్తాం, దీన్ని సబ్ క్వరీ అంటాం. నెక్స్ట్ వస్తాయి మీకు సాలరీ గ్రేటర్ దెన్, సెలెక్ట్ సాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ, ఒక సబ్ క్వరీ రాద్దాం, ఎంప్లాయీ వేర్ జాబ్ ఈక్వల్ టు క్లర్క్. అంటే దాని అర్థం ఏంటి? క్లర్క్ల యొక్క శాలరీస్ మొత్తం లిస్ట్లో వచ్చేస్తాయి. ఆ క్లర్క్ల శాలరీ కంటే ఎవరికి ఎక్కువ ఉన్నాయో, క్లర్క్లు శాలరీ ఎవరున్నారు క్లర్క్లు? వీడొకడున్నాడు, వీడి శాలరీ ప్లస్ ఇంకొక అతను క్లర్క్ ఉన్నాడు, ఇదో వీడి శాలరీ. ఇంకొకడు కూడా ఉన్నాడు స్మిత్ అనేవాడు, వాడు 800 ఉంది. వాడు చాలా తక్కువ ఉన్నాడు కాబట్టి లిస్ట్లో వాడు రాలేదు. ఎందుకంటే అందరికంటే ఎక్కువ ఉండాలి, వెరీ లీస్ట్ శాలరీ అది. సో క్లర్క్ల యొక్క శాలరీస్ అంతా కూడా ఈ లిస్ట్లో వచ్చేస్తాయి మనకి.
మనకు తెలియకుండా. ఇప్పుడు మనకు తెలియదు, ఇంతకు ముందర అయితే మనం లిస్ట్ ఇచ్చాం. ఇప్పుడు మనకు తెలియదు క్లర్క్ల యొక్క శాలరీస్ ఏంటి అనేది. అదే సపోజ్ వేర్ జాబ్ ఈక్వల్ టు మేనేజర్ అని ఇస్తాను. మేనేజర్లకు అందరికీ మేనేజర్ల శాలరీస్ ఒక 3-4 ఉన్నారు, వాళ్ళకి శాలరీస్ ఉంటాయి. వాళ్ళ శాలరీస్ అన్నీ లిస్ట్లో వచ్చేస్తాయి. ఇక్కడ వాళ్ళ శాలరీస్ అందరికంటే ఏ ఒక్క శాలరీ కంటే ఎక్కువ ఉన్నా సరే ఇక్కడ రిజల్ట్ తీసుకురామని దీని అర్థం. సో ఇది సిచ్యువేషన్. సో ఎనీ ఆర్ సమ్ అన్నా కూడా సేమే. సమ్ ఈజ్ అలియాస్ సార్ ఇందాక మీరు ఎనీ. ఎనీ అన్న ఆపరేటర్ ఇచ్చినప్పుడు అక్కడ we did not get all the details of salaries, whose salary is greater than unspecified, అంటే లైక్ కండిషన్ నాకు అర్థం కాలేదు. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ సాలరీ ఇస్ గ్రేటర్ దాన్ అని చెప్పని ఇచ్చారు. అక్కడ మొత్తం ఇట్ హ్యాస్ టు డిస్ప్లే ద లిస్ట్ ఆఫ్ వాట్ ద ఎంప్లాయీ డేటాబేస్ లో ఉన్నటువంటి దేని బేస్ చేసుకొని సాలరీ ఇస్ గ్రేటర్ దాన్ 1000 2000 లేదంటే వాట్ అది మనకు తెలియదు. ఇక్కడ ఓకే మేనేజర్స్ యొక్క శాలరీస్ ఏమున్నాయో వాళ్ళందరి శాలరీస్ లో ఏ ఒక్క శాలరీ కంటే ఎక్కువ ఉన్నా గానీ అని అర్థం. ఎనీ ఆర్ సమ్ అని. ఓకే, ఎక్కువ ఉన్నా గానీ అంటే లైక్ మేనేజర్స్ టోటల్ నెంబర్ ఆఫ్ లిస్ట్ డిస్ప్లే అవుతుంది. ఉండాలి, వీడికంటే ఎక్కువ ఉండాలి, ఏ ఒకటి కంటే ఎక్కువ ఉన్నా చాలు అన్నట్టు. వీడికంటే ఎక్కువ వీడు ఉన్నాడు కదా, వీడికంటే ఎక్కువ వీడు ఉన్నాడు కదా, వీడికంటే ఎక్కువ వీడు ఉన్నాడు కదా, అట్లా అనమాట. సో ఇంకొక మేనేజర్ కూడా ఉన్నాడు, వాడు రాలేదు. వాడికంటే ఎక్కువ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాడు రాలేదు, వాడు అందరికంటే తక్కువ ఉన్నాడు. సో ఏ ఒక్కడికంటే ఎక్కువ ఉన్నా సరే అని అర్థం. అలా కాకుండా ఇక్కడ ఆల్ అనే ఆపరేటర్ అప్లై చేస్తాం. ఆల్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్. మనం లిస్ట్ ఆఫ్ ఎనీ అంటే ఏ ఒక్క వాల్యూ కంటే ఎక్కువ ఉన్నా పర్లేదు అని అర్థం. ఆల్ అంటే అన్నిటికంటే ఎక్కువ ఉండాలి అని అర్థం. చూడండి ఇక్కడ గ్రేటర్ దాన్ ఆల్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఆల్ వేర్ సాలరీ గ్రేటర్ దెన్ ఆల్ ఆఫ్ ఎంప్లాయీస్. అన్ని మేనేజర్ల కంటే శాలరీ కంటే ఎక్కువ ఉండాలి. మేనేజర్ల శాలరీస్ అందరి శాలరీస్ కంటే ఎక్కువ అనలిస్టులకి వీళ్ళిద్దరికీ ఉంది, ప్రెసిడెంట్కి వీడికి ఉంది, అంతే. అందరి శాలరీస్. ఇంతకు ముందర ఎనీ అంటే ఏ ఒక్కడి శాలరీ కంటే ఎక్కువ ఉన్నా పర్లేదు అని అర్థం. ఆల్ అంటే ఈ లిస్ట్లో వచ్చిన అన్ని శాలరీస్ కంటే ఎక్కువ ఉండాలి అని అర్థం. అది. సో అంటే ఇక్కడ మనం ఆల్ అంటే ఇట్లా ఇస్తాం. లైక్ మామూలుగా అయితే ట్రెడిషనల్గా లైక్ 2000 ఆర్ 3000 ఇట్లా ఇచ్చామనుకోండి. అంటే 2000 కంటే ఎక్కువ ఉండాలి ప్లస్ 3000 కంటే కూడా ఎక్కువ ఉండాలి. ఈ రెండుకంటే ఎక్కువ ఉంటేనే ఇక్కడ లిస్ట్లో రావాలి. అలాంటి డేటా ఉంటేనే వస్తుంది. ఎనీ అంటే 2000 కంటే ఎక్కువ ఉంటే చాలు, 3000 కంటే ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు. ఎనీ కానీ సమ్ కానీ ఆ రెండు ఒకటే. ఇప్పుడు చూడండి, ఈ రెండింటికంటే ఎక్కువ ఒక ప్రెసిడెంట్కే ఉంది 5000 శాలరీ. ఓకే, అదే ఇక్కడ నేను ఎనీ అని ఇచ్చాను అనుకోండి, ఏ ఒక్కదానికంటే ఎక్కువ ఉంటే అని అర్థం. అంటే 2000 కంటే ఎక్కువ ఉన్నాడు చేస్తాడు. చూడండి, 2000 కంటే ఎక్కువ ఉన్నాడు వచ్చేసాడు, వీళ్ళందరూ వచ్చేసారు. 3000 కంటే ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు, అలా అన్నమాట. సో ఎనీ ఆల్ అనేటివి ఆ విధంగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ లైక్ ఆపరేటర్ అనేది ఒక డిఫరెంట్ ఆపరేటర్. ఇది క్రైటీరియాని సెట్ చేస్తుంది. దీంట్లో మనం రెండు సింబల్స్ వాడతాం. దీన్నే వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ అని చెప్పేసి అంటాం. %_ అనేటివి ఈ రెండింటిని వాడతాం. ఒక ప్యాటర్న్ని చెక్ చేసేదానికి మనం ఈ లైక్ ఆపరేటర్ని వాడడం జరుగుతుంది. అంటే వేర్ సపోజ్ డేటా ఎలా ఉందండి చూడండి ఒకసారి. మరి వేర్ ఈ నేమ్ లైక్ ఐ డోంట్ నో, ఏ తోటి స్టార్ట్ అయి ఉండే పేర్లన్నీ నాకు కావాలండి. అలాంటప్పుడు ఇలా ఇస్తాం. వితిన్ కొటేషన్లో ఈ నేమ్ అనేది క్యారెక్టర్ కాబట్టి వితిన్ కొటేషన్ ఏ % అని ఇస్తాం.
పర్సంటేజ్ అంటే దాని అర్థం ఏంటంటే ఏ తర్వాత ఏ క్యారెక్టర్లు ఉన్నా పర్వాలేదు అని అర్థం. ఏ తోటి మాత్రం స్టార్ట్ అయి ఉండాలి పేరు. సో చూడండి, ఏమీ రాలేదు. ఎందుకు రాలేదు? ఏ అనేది ఉన్నాయి. చూడండి, అలెన్ ఉన్నాడు అండ్ ఇంకెవరున్నారు, యాడమ్స్ ఉన్నాడు, రాలేదు. మరి ఎందుకు రాలేదు చెప్పండి, ఇప్పుడు క్యాచ్ చేసి చెప్పండి, ఎందుకు రాలేదు? ఏ తోటి ఏ పర్సెంటేజ్ అంటే ఏ తోటి క్యాపిటల్ ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్. ఇవి చిన్న వాటిని మనం మర్చిపోకూడదు. సో ఇప్పుడు చూడండి, అలెన్, యాడమ్స్ ఇద్దరు వచ్చారు, ఏ తోటి స్టార్ట్ అయిన వాళ్ళు వచ్చారు. మరి నాకు ఫస్ట్ క్యారెక్టర్ ఐ డోంట్ నో అన్నప్పుడు అండర్ స్కోర్ అనేది పెడతాం. ఒక క్యారెక్టర్, పర్సంటేజ్ అంటే అన్ని క్యారెక్టర్స్ రీప్లేస్మెంట్, అండర్ స్కోర్ అంటే సింగిల్ క్యారెక్టర్. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే అండర్ స్కోర్ ఏ పర్సంటేజ్ అంటే ఫస్ట్ క్యారెక్టర్ ఐ డోంట్ నో, సెకండ్ క్యారెక్టర్ ఏ, రెస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఐ డోంట్ నో. సో అంటే ఎవరెవరు రావాలి మనకి? ఇప్పుడు దీని ప్రకారము ఫస్ట్ క్యారెక్టర్ ఐ డోంట్ నో, సెకండ్ క్యారెక్టర్ వార్డ్, సెకండ్ క్యారెక్టర్ ఏ ఎవరికి ఉంది? వార్డ్కి ఉంది. తర్వాత మార్టిన్, తర్వాత ఇంకెవరికి ఉంది? జేమ్స్. ఈ ముగ్గురు రావాలి. సో చూద్దాం, ముగ్గురు వచ్చారు. అండర్ స్కోర్ అంటే సింగిల్ క్యారెక్టర్ నాకు తెలియదు అని అర్థం. ఫస్ట్ క్యారెక్టర్ ఐ డోంట్ నో అని అర్థం. ఎక్కడైతే అండర్ స్కోర్ పెడతామో అక్కడ ఆ క్యారెక్టర్ ఐ డోంట్ నో అని అర్థం. పర్సంటేజ్ మీన్స్ రెస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఐ డోంట్ నో, ఎన్ని క్యారెక్టర్లైనా ఐ డోంట్ నో అని అర్థం. సో లైక్ దిస్, సపోజ్ మిడిల్ ఏ ఉండాలి, మిడిల్లో బ్లేక్, క్లార్క్ వీళ్ళు ఉన్నారు, మిడిల్లో ఏ. ఫస్ట్ క్యారెక్టర్స్ లాస్ట్ క్యారెక్టర్స్ ఐ డోంట్ నో. అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం పెడతాం? ఫస్ట్ ఏమో తెలియదు, లాస్ట్లో ఏమో తెలియదు, మధ్యలో మాత్రం ఏ ఉండాలి. సో చూద్దాం ఎవరు వస్తారు. సో మార్టిన్ కూడా వచ్చాడు, ఎందుకంటే మధ్యలో అనేది ఏం లేదు, ఎక్కడైనా సరే ఏ ఉండాలి. స్టార్టింగ్లో లేదు, ఫస్ట్ టూ క్యారెక్టర్స్ ఐ డోంట్ నో అన్నప్పుడు అండర్ స్కోర్, డబుల్ అండర్ స్కోర్, రెండు క్యారెక్టర్లు మాత్రమే. మూడో క్యారెక్టర్ ఏ ఉండాలి, తర్వాత ఐ డోంట్ నో అన్నప్పుడు ఇట్లా పెడతాం. ఇప్పుడు కరెక్ట్గా బ్లేక్, క్లార్క్, యాడమ్స్ వచ్చారు. ఇట్లా మనం లైక్ ఆపరేటర్ ద్వారా క్రైటీరియాని, అంటే పర్టికులర్ వ్యాక్యార్ ఫీల్డ్స్లో ఈ డేటాని సెర్చ్ చేసేదానికి అండర్ స్కోరు, పర్సంటేజ్ని వాడి మనం సెర్చ్ చేయడం జరుగుతుంది డేటాని. ఓకే, గాట్ ఇట్ ఆర్ నాట్? తర్వాత వచ్చేసి ఎగ్జిస్ట్స్ ఆపరేటర్. ఎగ్జిస్ట్స్ అంటే సారీ, దాని ముందర ఈజ్ నల్ అని ఉందండి. ఈజ్ నల్ అంటే ఒక కాలం నల్గా ఉందా లేదా? నల్ ఎక్కడ ఉన్నాయండి? సపోజ్ ఈ ప్రెసిడెంట్కి మేనేజర్ నల్గా ఉంది, తర్వాత ఇక్కడ వీళ్ళందరికీ కమిషన్స్ నల్గా ఉన్నాయి. ఈ డేటా రావాలి. ఎక్కడైతే కమిషన్ నల్గా ఉందో ఆ డేటా నాకు రావాలండి. సో వేర్ కమిషన్ ఈజ్ నల్ అంటాను, దట్స్ ఆల్. కమిషన్ ఎవరికైతే నల్గా ఉందో వాళ్ళ డేటా మొత్తం వచ్చేస్తుంది. చూడండి, వీళ్ళకందరికీ కమిషన్ లేదు. జీరో ఉన్నా కానీ అది కమిషన్, ఇప్పుడు జీరో ఉన్నా కానీ అది నల్ కింద రాదు. జీరో అనేది ఒక వాల్యూనే, నల్ అంటే నథింగ్ అని అర్థం. సో కమిషన్ నల్గా ఉన్నవాళ్ళు వచ్చారు. కమిషన్ నల్గా లేని వాళ్ళు రావాలంటే ఈజ్ నాట్ నల్, రివర్స్ అనమాట. అంటే కమిషన్ ఉన్న వాళ్ళందరూ వీళ్ళు, కమిషన్ అట్లీస్ట్ ఉన్నవాళ్ళు వీళ్ళు. ఇట్లా ఈజ్ నల్, ఈజ్ నాట్ నల్ ఇట్లా వాడడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జిస్ట్స్ ఆపరేటర్ ఉంది.
ఇది ఒక డిఫరెంట్ ఆపరేటర్. ఇదేంటి ఎగ్జిస్ట్స్. ఎగ్జిస్ట్స్ అంటే ఉందా లేదా, ఎగ్జిస్ట్ అయి ఉంది అంటాం. ఎగ్జిస్ట్ అంటే ఉందా లేదా, ట్రూవా కాదా అనేది చెప్తుంది. మరి ఇక్కడ సబ్ క్వరీ అనేది మనం కంపల్సరీగా రాయాలి. సబ్ క్వరీ బేస్ మీద అంటే మనం ఇంతకు ముందర ఇన్లో రాసాం కదా సబ్ క్వరీ లాగా, మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్నే సబ్ క్వరీ అంటాం. ఒక క్వరీ లోపల ఇంకొకటి దాన్ని రాయడమే సబ్ క్వరీ. వేర్ ఎగ్జిస్ట్స్ ఇక్కడ ఏవి ఫీల్డ్ ఏమో ఎగ్జిస్ట్స్ అంటే నేను ఈ ఎంప్లాయీస్ డేటా మొత్తాన్ని చూడాలి. ఎప్పుడు ఇక్కడ నాకు పర్టికులర్ థింగ్ ఉన్నప్పుడే. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ఏదో ఒకటి రాస్తాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఈ నేమ్ ఈక్వల్ టు ఎక్స్ అంటాను. అంటే ఈ నేమ్ ఎక్స్ అనే ఈ నేమ్ ఉండేవాడే, లేదంటే XYZ సంథింగ్. ఇట్లా వీడు ఉంటేనే నేను నా డేటాని చూడాలి, లేదంటే అవసరం లేదు. అంటే ఇది ట్రూ అయితే ఇది రిజల్ట్ ఇస్తుంది, లేదంటే ఇది ఏమీ రిజల్ట్ ఇవ్వదు. ఇప్పుడు ఏం రిజల్ట్ ఇస్తుంది? ఇది ఏ రిజల్ట్ ఇవ్వదు. ఎందుకంటే చూడండి, నో రోస్ సెలెక్ట్ XYZ అన్నదే లేదు కాబట్టి ఇది ఏ రిజల్ట్ ఇవ్వదు. అది ఎగ్జిస్ట్స్. నాట్ ఎగ్జిస్ట్ లేకపోతే కావాలి, XYZ అనేవాడు లేకపోతే కావాలి అంటే ఇప్పుడు నాట్ ఎగ్జిస్ట్స్ నోట్ అని రాసినట్టు. నాట్. ఇప్పుడు అందరూ వచ్చేస్తారు. XYZ లేడు కాబట్టి అందరూ వచ్చారు. సో ఇక్కడ అదే ఎగ్జిస్ట్, వేర్ ఎగ్జిస్ట్ ఈ నేమ్ ఈక్వల్ టు సంథింగ్ ఫోర్డ్ అని ఇస్తాను. ఫోర్డ్ అనేవాడు ఉన్నాడు కాబట్టి నేను మిగతా డేటాని చూడాలి, లేదంటే అవసరం లేదు. సో ఫోర్డ్ ఇక్కడ ఏ కండిషన్ ఏ స్టేట్మెంట్ ఇస్తారో ఇది ట్రూ అయితే ఈ రిజల్ట్ వస్తుంది, ఇది ఫాల్స్ అయితే ఈ రిజల్ట్ రాదు. అంతే. ఇప్పుడు అందరూ వచ్చారు. ఫోర్డ్ సంథింగ్ ఈ అంటాను. ఆ పేరు లేదు కాబట్టి ఇక్కడ డేటా మొత్తం ఏమీ రాదు. ఇట్లా అనమాట. ఎగ్జిస్ట్ అనేది సబ్ క్వరీ. ఒక్క నిమిషం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ వేర్ ఎగ్జిస్ట్. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సబ్ క్వరీ ఏమో ఫ్రమ్ ఎంప్లాయీస్ టేబుల్ వేర్ ఈ నేమ్ ఈక్వల్స్ టు ఫోర్డ్ అని రాసి FORD అని. ఫస్ట్ సినారియో FORD అన్నప్పుడు మనకి 3 రికార్డ్స్ వచ్చాయి. 3 కాదు, అంటే 3 కాదు, మొత్తం వచ్చేసాయి. 14 రికార్డ్స్ వచ్చాయి. 14 రోస్. ఓకే 14. ఓకే, నేను ఓన్లీ 3. ఓకే సరే. అంటే ఆ రికార్డ్ తో పాటు it has displayed entire list of records that which are there. సంబంధమే లేదు అసలు. Okay, it will display this only if it exists. ఇది ఉంటే ఇది వస్తుంది, లేకపోతే ఇది రాదు. అది ఎగ్జిస్ట్స్. సార్ అక్కడ ఇప్పుడు ఇందాక మీరు పెట్టారు కదా FORDE అని, అది DE ఒకసారి ఇచ్చి చూడండి సార్. నాకు ఏమీ రాదు. FORDE కానీ ఇంకేదైనా లేనిది పెట్టండి, ఏదో ఒకటి పెట్టండి. ఓకే, సబ్ క్వరీ రిజల్ట్ లేదు కాబట్టి మెయిన్ క్వరీ రాదు. నో రోస్ సెలెక్టెడ్. ఓకే, గాట్ ఇట్ సార్. యా, ఫైన్. నాట్ ఓన్లీ స్టార్, ఏదో ఒకటి మీరు ఏదో ఒకటి పెట్టండి మీకు నచ్చిన స్టేట్మెంట్, దాన్ని బట్టి వస్తుంది అనమాట. సో ఎట్లా ఉంటుందంటే ఇది మీ మీ ముందర లంచ్ తీసుకొచ్చి పెట్టారు. లంచ్లో కార్డ్ ఉందా అని అడుగుతారు. ఓకే ఓకే, కార్డు లేదు అంటే నేను తిన్నాను అంటే వెళ్ళిపోతారు. కార్డు ఉందంటే మొత్తం తింటారు. ఓకే, అది అన్నట్టు. సో అంటే కార్డుకి మీరు లంచ్ చేయబోయినా సంబంధమే లేదు. సంబంధం ఎట్లా ఉందంటే కార్డు ఉంటే తింటారు, లేకపోతే మొత్తం తినరు. అసలు కార్డు ఉంటే అన్నీ తింటారు, లేకపోతే ఏమీ తినరు. అది అన్నట్టు ఎగ్జిస్ట్స్.
ఉందా లేదా అనేది. అంటే సబ్ క్వెరీ అనేది ఎలాంటి సిచ్యువేషన్ లో ఇది మనం సబ్ వాడొచ్చు క్వరీస్ సార్? సబ్ క్వరీస్ నెక్స్ట్ వస్తాయి, అది వేరే టాపిక్. నెక్స్ట్ ఓకే, ఇక్కడ సరే ఇది సార్. మన సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ రాయడం జరిగింది. అది మెయిన్ టాపిక్, అది సబ్ క్వరీస్ అనేది. రైట్. యాక్చువల్గా ఓకే సార్. డేటా రిట్రీవల్లో మెయిన్గా క్వరీయింగ్ చేయడంలో సబ్ క్వరీసే మెయిన్ రోల్ అనమాట. డేటాని ఎట్లా మీరు తీసుకురావాలి, మీకు రిక్వైర్డ్ డేటాని అనేది మెయిన్ పార్ట్. అది వేరే సెషన్లో వస్తుంది, కొన్ని టాపిక్స్ పోయిన ఓకే తర్వాత సార్. వస్తుంది. అది ఇప్పుడే సబ్ రైట్. క్వరీస్ చెప్పుకోలేము. ఇవన్నీ అయితే కనుక ఇవన్నీ సబ్ క్వరీస్లో మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తాం మనం. ఇది తర్వాత మనకి ఇక్కడ సెట్ ఆపరేటర్స్ అనేటివి ఉన్నాయండి. ఇక్కడ యూనియన్ను, యూనియన్ ఆల్, ఇంటర్సెక్ట్, మైనస్, ఈ నాలుగింటిని సెట్ ఆపరేటర్స్ అని చెప్పేసి అంటాం. సో ఈ సెట్ ఆపరేటర్స్ ఏం చేస్తాయంటే, యూనియన్ మామూలుగా ఇవి ఆల్రెడీ మీకు మ్యాథమెటిక్స్లో వచ్చే ఉంటాయి. సపోజ్ ఇక్కడ ఎంప్లాయీ టేబుల్ ఉంది. ఎంప్లాయీ టేబుల్కే నేను ఇంకొక టేబుల్ని క్రియేట్ చేస్తానండి. ఆల్రెడీ మనం క్రియేట్ చేస్తున్నాం అలాగా. ఎంప్లాయీ 2, నో దిస్ ఇస్ నాట్ డూప్లికేట్, దిస్ ఇస్ నాట్ డూప్లికేట్. ఓకే, ఎంప్లాయీ టేబుల్ ఉంది. సేమ్ సెట్ ఆఫ్ ఫీల్డ్స్ని కలిగి ఉండి ఇంకొక టేబుల్ని నేను క్రియేట్ చేస్తాను. క్రియేట్ టేబుల్ ఎంప్లాయీ 2 యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ జాబ్ ఈక్వల్ టు మేనేజర్. సో ఎంప్లాయీ 2 అనే టేబుల్ ఇప్పుడు మనకి క్రియేట్ అయింది. మీరు రిఫ్రెష్ చేసుకోండి. ఎంప్లాయీ 2 టేబుల్ క్రియేట్ అయింది విత్ ద సేమ్ స్ట్రక్చర్, బట్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ మేనేజర్స్ డేటా. మిగతా డేటా ఏమీ లేదు దాంట్లో, మీరు గమనించాలి. ఓన్లీ మేనేజర్లు మాత్రమే ఉన్నారు. ఒరిజినల్ ఎంప్లాయీ టేబుల్లో మనకి మొత్తం డేటా ఉంది. ఇప్పుడు మనం సేమ్ స్ట్రక్చరు, సేమ్ డేటా టైప్స్, సేమ్ ఫీల్డ్స్ ఉన్నప్పుడు ఈ డేటాని, రెండు టేబుల్స్లో ఉండే డేటాని యూనియన్ చేయొచ్చు. అఫ్ కోర్స్ యూ కెన్ ఇన్సర్ట్ ఎక్స్ట్రా డేటా ఇంటు ద ఎంప్లాయీ 2 టేబుల్. లైక్ I can add one more record, like 4, ఇక్కడ 100 and something Nani, and he is something maybe clerk, and okay, leave it, high date 09 dash 09 dash 07-82. ఇక్కడ మళ్ళీ ఆ రూల్స్ని ఫాలో కాదు. ఇది MON మంత్ ఇచ్చేస్తాం కదా. సో డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఇట్లా ఇచ్చేసాను. ఓకే, సో రిఫ్రెష్ ఇట్. ఎస్, and close this one. Yes, failed to save. ఓకే, దీన్ని డిలీట్ చేద్దాం. ఇక్కడ వాల్యూస్ ఏం మిస్ చేసాము, కంపల్సరీ వాల్యూస్ ఏం లేదే. ఓకే, రిఫ్రెష్ ఇట్. ఎస్, ఓకే, ఎక్స్ట్రా రికార్డ్ కూడా ఒకటి ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఈ టేబుల్లో ఉండే డేటాని, ఈ టేబుల్లో ఉండే డేటాని ఈ సెట్ ఆపరేటర్స్ ద్వారా యూనియన్ చేస్తాను. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ యూనియన్ అండ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ 2. రెండింటిని యూనియన్ చేశాను. యూనియన్ చేస్తే మనకి చూడండి, ఫస్ట్ టేబుల్లో మనకి 14 రికార్డ్స్ ఉన్నాయి. సెకండ్ టేబుల్లో
మనకి 4 రికార్డ్స్ ఉన్నాయి. ఈ మేనేజర్లో ఆల్రెడీ ఇక్కడ కూడా ఉన్నారు కాబట్టి, ఇది ఫస్ట్ టేబుల్లో కూడా ఉన్నారు కాబట్టి అవి మళ్ళీ తీసుకోదు. యూనియన్ అంటే వితౌట్ ఎనీ డూప్లికేట్స్ వస్తుంది. ఎక్స్ట్రాగా రికార్డ్ ఏముంది, ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ టేబుల్లో మనకి ఏముందంటే 14 రికార్డ్స్ ఉన్నాయి. ఆ 14 రికార్డ్స్తో పాటు ఇంకొక రికార్డ్ ఎక్స్ట్రాగా వచ్చింది, 15 రికార్డ్స్ వచ్చాయి. ఆ ఎక్స్ట్రాగా వచ్చిన రికార్డ్ ఏంటి, నాని అనేది ఫస్ట్ టేబుల్లో లేదు కాబట్టి అదొకటే వచ్చింది. మిగతా 3 రికార్డ్స్ ఆల్రెడీ ఫస్ట్ టేబుల్లో ఉన్నాయి కాబట్టి అవి రావు. సో విత్ యునీక్ డేటా వితౌట్ ఎనీ డూప్లికేట్స్ యూనియన్ అంటే. అర్థమైందా? ఫస్ట్ టేబుల్ డేటా యూనియన్, సెకండ్ టేబుల్ డేటా. సో బోత్ టేబుల్లో కూడా సేమ్ స్ట్రక్చరు, సేమ్ ఫీల్డ్స్ ఉండాలి. ఆపరేటర్స్, ఈ సెట్ ఆపరేటర్స్ యూజ్ చేసేటప్పుడు ఏమండి, మనకి డిఫరెంట్ టేబుల్స్లో నుంచి డేటా కావాలి, ఎట్లా రకరకాల ఫీల్డ్స్ ఉండాలి అట్లా అంటే సెట్ ఆపరేటర్స్ అప్పుడు పనికిరావు. జాయిన్స్ అని నెక్స్ట్ టాపిక్ వస్తుంది, జాయిన్స్లో చెప్తాను సెట్ ఆపరేటర్స్కి జాయిన్స్కి డిఫరెన్స్ ఏంటి అని. సో ఇక్కడ సెట్ ఆపరేటర్స్ సేమ్ స్ట్రక్చరు, సేమ్ డేటా టైప్స్ కలిగి ఉన్న ఫీల్డ్స్ మీద మనం యూనియన్ ఎట్లా పెట్టుకోవచ్చు. యూనియన్ పెట్టచ్చు, మళ్ళీ యూనియన్ ఆల్ పెట్టచ్చు, మళ్ళీ మైనస్ పెట్టచ్చు, ఇట్లా కంటిన్యూషన్ పెట్టుకోవచ్చు మనం. నేను జస్ట్ సింపుల్గా మీకు అర్థమయ్యేదానికి ఇట్లా చెప్తున్నాను. ఒక్క రికార్డే మీకు కలిసి వచ్చింది. అది ఎందుకు కలిసి వచ్చింది, నాని అనేది ఎంప్లాయీలో లేదు, ఎంప్లాయీ 2లో ఎక్స్ట్రాగా ఉంది. రిమైనింగ్ ఎంప్లాయీ 2లో ఉన్న మేనేజర్స్ ఆల్రెడీ ఎంప్లాయీ టేబుల్లో ఉన్నారు కాబట్టి అవి రావు. సో ఓన్లీ వితౌట్ డూప్లికేట్స్ వస్తాయి. అదే యూనియన్ ఆల్ అని ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు విత్ డూప్లికేట్స్తో కూడా వస్తాయి. 18 రోస్ వచ్చాయి చూడండి. సో ఇవన్నీ కూడా మనకి డూప్లికేట్, ఈ 3 డూప్లికేట్ రికార్డ్స్. సో అంటే ఫస్ట్ టేబుల్లో ఉండే డేటా యూనియన్ ఆల్, సెకండ్ టేబుల్లో ఉండే డేటా విత్ డూప్లికేట్స్ ఆల్సో. సో ఇంతకుముందు నాని ఒకటే వచ్చింది, ఇప్పుడు ఈవెన్ జోన్స్, బ్లేక్, మేనేజర్, జోన్స్, బ్లేక్, క్లార్క్ పైన కూడా చూడొచ్చు మీరు. ఈ జోన్స్, క్లార్క్ ఉన్నాడా అండ్ జోన్స్ ఉన్నాడా, వీళ్ళందరూ పైన ఉన్నారు కానీ మళ్ళీ రిపీట్ అయ్యాయి. ఎందుకు, మనం వాడింది యూనియన్ ఆల్ ఆపరేటర్. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ ఆపరేటర్స్లో ఇంటర్సెక్ట్ అని ఉంటుంది. ఇంటర్సెక్ట్ అన్నప్పుడు మీకు రెండిట్లో కామన్గా ఏ డేటా ఉందో ఆ డేటా వస్తుంది. రెండిట్లో కామన్గా మేనేజర్లే ఉన్నారు, ఈ డేటా మాత్రమే వస్తుంది, మిగతా డేటా రాలేదు. చూడండి, అది ఇంటర్సెక్ట్. ఇంకొకటి ఉంది మైనస్. దాంట్లో ఉండే రికార్డ్స్ని మైనస్ తీసేసి, ఇక్కడ మేనేజర్లను తీసేసి మిగతా వస్తాయండి, ఇంకేం లేదు. చూడండి, ఫస్ట్ దాంట్లో ఉన్న 14 రికార్డ్స్లో 3 రికార్డ్స్ ఈ మేనేజర్లు పోయాయి, అవి మేనేజర్లు తప్ప మిగతా వాళ్ళందరూ వచ్చారు. ఇవి సెట్ ఆపరేటర్స్. ఓకే, సో ఇవి ఒక కాంబినేషనే కాదు, మళ్ళీ మీరు మళ్ళీ యూనియన్ ఇట్లా కంటిన్యూషన్ పెట్టుకొని మళ్ళీ ఇంకేదన్నా టేబుల్ని ఇట్లా కంటిన్యూషన్ చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, సో ఇవి టోటల్గా మనకి ఉండే ఆపరేటర్స్. సో ఇవి మీకు ఆల్రెడీ నోట్ప్యాడ్లో ఇచ్చున్నది ఎగ్జాంపుల్స్, ప్లస్ ఇవి కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, వీ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్.